నెంబర్ సిరీస్ క్వశ్చన్లు. ఫస్ట్ ఈ ప్యాటర్న్స్ చాలా ఇంపార్టెంట్. లైక్ 2, 6, 12, 20, 30, 7 క్యూబ్ ప్లస్ 7. ఓకే, నెక్స్ట్ దాంట్లో సో 2, 6, 12, 30 డిఫరెన్స్లో ఇట్లున్నాయి అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ 2, 6, 12, 20, 30 ఉన్నాయంటే అది ఖచ్చితంగా 1 స్క్వేర్ ప్లస్ 1, 2 స్క్వేర్ ప్లస్ 2, 3 స్క్వేర్ ప్లస్ 3, 4 స్క్వేర్ ప్లస్ 4, 5 స్క్వేర్ ప్లస్ 5. సో ఇప్పుడు ఇక్కడ 1 స్క్వేర్ ప్లస్ 1 అంటే 2, 6, 12, 20, 30. 2, 6, 12, 20, 30. తర్వాత 1 క్యూబ్ 2, 10, 30, 68, 130, 2, 222. ఓకేనా, 2, 10, 30, 68, 130, 2, 2, 2. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసి 7 క్యూబ్ 343, 343 ప్లస్ 350. ఓకే, ఆడ 350 ఉంది అని అంటే ఇది ప్యాటర్న్. 1 క్యూబ్ ప్లస్ 1, 2 క్యూబ్ ప్లస్ 2, 2 క్యూబ్ ప్లస్ 2, 3 క్యూబ్ ప్లస్ 3, 4 క్యూబ్ ప్లస్ 4, 5 క్యూబ్ ప్లస్ 5, 6 క్యూబ్ ప్లస్ 6, 222. ఓకేనా, 68, 130, 222, 350. ఓకే, ఈ నెంబర్స్ ఉన్నాయంటే ఇట్లా. లేకపోతే సబ్ట్రాక్షన్, ఫస్ట్ డిఫరెన్స్ 0 ఉండి తర్వాత 6, 24, 60, 120, 210, 336 ఉన్నాయి అని అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మనం నంబర్స్ చూస్తూనే మనకు అర్థమైపోవాలి. ఇది 1 స్క్వేర్కి దగ్గర ఉంది, 2 స్క్వేర్కి దగ్గర ఉంది, 3 స్క్వేర్, 4 స్క్వేర్కి దగ్గర, 5 స్క్వేర్కి దగ్గర ఉంది. ఇది 1 క్యూబ్. ఇప్పుడు 10 చూసినాం అనుకో, 3 స్క్వేర్ కన్నా ఉంది, లేకపోతే 3 క్యూబ్ కన్నా ఉంది. అవునా, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 3 స్క్వేర్కి ప్లస్ 5 చేయాలి, కానీ ఇక్కడ 2 స్క్వేర్కి స్క్వేర్ చూసుకునే బదులు క్యూబ్ చూసుకున్నాం అనుకో బెటర్. తర్వాత 68 ఉంది, 8 స్క్వేర్ 64. అట్లా జస్ట్ క్యూబ్కి స్క్వేర్కి దగ్గర ఉన్న నెంబర్ చూసుకోవాలి. ఇక్కడ చూసినట్టయితే 2460 ఉంది, 2460. ఫర్ సపోజ్ 6, 2460 ఉన్నాయి అని అంటే ఇది ఖచ్చితంగా 27కి దగ్గర ఉంది, 64కి దగ్గర ఉంది, 125కి దగ్గర ఉంది, 210, 336. తర్వాత నెక్స్ట్ 4, 18, 12, 4, 18, 48, 100 ఉన్నాయి అని అంటే ఇది ఆల్మోస్ట్ 4, 18, 48, 100, 180, 294. ఇది ఉందంటే 4, 18, 48, 100, 188, 294 ఉన్నది అని అంటే ఇది ఖచ్చితంగా క్యూబ్ మైనస్ స్క్వేర్కి దగ్గర ఉన్నట్టు. ఓకేనా, క్యూబ్ మైనస్ స్క్వేర్కి దగ్గరగా ఉన్నట్టు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఫస్ట్ థింగ్ మనం చూడాల్సింది ఇక్కడ 23 ఉంది, 12.5 ఉంది, 14, 23, 48.5 ఉంది. ఆల్మోస్ట్ ఇక్కడ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే హాఫ్ అవుతుంది. హాఫ్ అంటే 11.5, 11.5కి 1 యాడ్ చేసిండు. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే 1.5 యాడ్ చేసిండు. తర్వాత 1.5, 14 + 7, 21 + 2 యాడ్ అయింది. ఇట్లా చూసుకోవాలి. తగ్గిపోయింది మళ్ళీ పెరిగింది అని అంటే ఇవే ఖచ్చితంగా చూడాల్సింది 0.5, 0.25, 0.75. ఓకేనా, 0.75. తర్వాత మొత్తం చేసినా కానీ యూనిట్ డిజిటే బెస్ట్, లేదంటే డిజిట్ సమ్. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇదైతే ఇక నీకు పెరుగుతుంది, సడన్గా పెరుగుతుంది, తగ్గుతుంది, పెరుగుతుంది, తగ్గుతుంది అంటే ఆల్టర్నేట్ మెథడ్, దడ్ కనుక ప్యాటర్న్. ఓకేనా, తర్వాత ఇట్లా 68 తగ్గింది, పెరిగింది, తగ్గింది, పెరిగింది, తగ్గింది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్స్. నేను ఇది ఎట్లా చూసుకున్నా అంటే ఫస్ట్ నెంబర్స్ వచ్చేసి చిన్న నుంచి పెద్దకి రాసుకున్నాం. లైక్ ఇప్పుడు ఇక్కడ ఎక్స్ ఉంది 9, 36, 117, 360, 1089 ఉంది. సో ఫస్ట్ నేను 36కి 117 అంటే ఆల్మోస్ట్ నార్మల్ ఘోరంగానే పెరుగుతున్నప్పుడు ఏం చేస్తా, 36 ఇంటూ 117 రావాలి అంటే ఆల్మోస్ట్ ఇంటూ 3 చేసిన. ఇంటూ 3 చేస్తే ఎంత వస్తుంది, 108 + 9 అయింది. తర్వాత ఇక్కడ ఇంటూ 3 చేసిన 54 + 9 అయింది. అంటే కామన్గా ఇంటూ 3 + 9 అవుతుంది. అంటే నువ్వు ఆల్మోస్ట్ లాస్ట్ ఇప్పుడు మధ్యలో నెంబర్స్ మాత్రమే చూసుకో. ఇట్లా మధ్యలో నెంబర్స్ చూసుకుంటేనే బెటర్ ఉంటుంది. తర్వాత ఈడ కూడా ఈ నెంబర్స్లో చూసుకోవాలి. తర్వాత ఇంటూ 3 అవుతుంది + 12, ఇంటూ 3 ఇంటూ 4 అయింది, ఇంటూ 4 + 16 అంటే ఇంటూ 2 + 12, ఇంటూ 2, 3 + 12 + 12, సో 12 ఇంటూ 3 + 12 ఇంటూ 4 + 16. ఇక్కడ 8, ఇక్కడ 6, 12 + 8, ఇక్కడ 12 కాదు, ఇది 8, 12, 16, 20, 24 అట్లా. తర్వాత ఈ రెండింటి దగ్గరికి రావాలి అని అంటే ఆల్మోస్ట్ ఇంటూ 5 టైమ్స్ చేసిండు. తర్వాత ఇక్కడ చూసుకో ఇంటూ 3 టైమ్స్. ఓకేనా, ఫస్ట్ ఇవి రెండు చూడు, తర్వాత నెక్స్ట్ ఇది ఇట్లా రావాలో చూడు. 103 అంటే ఆల్మోస్ట్ మధ్యలో 2 నెంబర్లే చూసుకో. ఆల్వేస్ రిమెంబర్ మధ్యలో 2 నెంబర్లే చూసుకో. ఫస్ట్ ఇది ఇంటూ 4 అవుతుంది, ఇంటూ 5 అవుతుంది. తర్వాత ఒకసారి తగ్గి మొత్తం పెరుగుతుంది అంటే 4 పాసిబిలిటీస్ ఉంటాయి. ఓకేనా, ఇంటూ 0.5, ఇంటూ 0.25, ఇంటూ 0.75. ఓకేనా, ఇక్కడనైతే నీకు చూడగానే క్వశ్చన్ అర్థమైపోతుంది. హాఫ్ అయింది, హాఫ్ అంటే +1 అయింది, 1 అయింది ప్లస్
1.5 యాడ్ అయింది. తర్వాత నెక్స్ట్ 21 2 యాడ్ అయింది. అవునా? అట్లా జస్ట్ చెక్ చేస్తే మనకు అర్థమైపోయింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇగో ఈ క్వశ్చన్లలో చూసుకున్నట్టయితే లాస్ట్ 2 నెంబర్లు చూస్తే నీకు డబల్ అవుతుంది, బాగా ఎక్కువ పెరుగుతుంది అని అనిపిస్తుంది. అవునా? ఇంటూ 2a. ఇక్కడ చూస్తే ఇంటూ 1 ఉంది, ఇక్కడ ఎక్కడనో ఎటో వెళ్తుంది. సో దీనికి బెటర్ ఏంది ఆప్షన్? డిఫరెన్స్ చేయడమే బెస్ట్. ఓకేనా? డిఫరెన్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే, డిఫరెన్స్ చేస్తే 25 వస్తుంది, 2 16 49 అంటే 5 స్క్వేర్ 6 క్యూబ్, 7 స్క్వేర్ 8 క్యూబ్. మళ్ళీ తర్వాత ఇట్లా ఇట్లా చేసిండు. తర్వాత నెక్స్ట్ ఇక్కడ కూడా ఇక్కడ 0 యాడ్ అయింది, 4 18 48. అంటే మన ప్యాటర్న్లో ఒక ప్యాటర్న్ ఉంది. అదేంటి? ఇప్పుడు ఫస్ట్ ఇగో 1 స్క్వేర్ -1 1 క్యూబ్ -1 1 క్యూబ్ -1 స్క్వేర్. ఇదే మెథడ్ చూడు. అవునా? ఓకేనా? తర్వాత నెక్స్ట్ నెంబర్కి చూడు, 2 స్క్వేర్ -1 2 స్క్వేర్ -2 4 -2 లేదు, 2 క్యూబ్ మైనస్ అట్లా చూస్తే ఇప్పుడు 16 చూద్దాం. 16 చూసుకున్నట్టయితే 4 క్యూబ్ మైనస్ 4 క్యూబ్ మైనస్ కాదు, 4 స్క్వేర్ 16 ప్లస్ 2 16 ప్లస్ 2 ఇది కూడా రాదు. సో 4 మైనస్ 2 క్యూబ్ మైనస్ 2 స్క్వేర్. ఓకే, 2 క్యూబ్ మైనస్ 2 స్క్వేర్ అది. ఓకే, తర్వాత నెక్స్ట్ 2 క్యూబ్ మైనస్ 2 స్క్వేర్ 18 ఉంది అంటే 2 క్యూబ్ మైనస్ 2 స్క్వేర్. ఓకే, 3 క్యూబ్ మైనస్ 3 స్క్వేర్. ఓకే, 0 4 18 48. తర్వాత 73 4 18 48 100. సో 4 14 30 62. ఒక అన్ని డిఫరెన్స్లు చేసుకుంటా పోతే టైం ఎక్కువ ఉన్నప్పుడు ఇట్లా చేయాలి, కానీ వర్కౌట్ కాదు ఇది. తర్వాత 5 19 45. సో డిఫరెన్స్ ఇవ్వడు, డబల్ డిఫరెన్స్ ఇవ్వాలి, డబల్ డిఫరెన్స్ క్వశ్చన్. తర్వాత 19. తర్వాత నెక్స్ట్ డిఫరెన్స్ చూసుకుంటే 14 26 ఇంటూ 2 -2 అయింది, ఇంటూ 2 -2 ఇంటూ 2 -2 ఇంటూ 2 -2. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసి 5 19. సో ఇంటూ 2 + 7 కూడా అవుతుంది, ఇంటూ 2 + 7 ఇంటూ 2. డ్రాస్టిక్గా పెరుగుతున్నాయి. అవును, నంబర్స్ కూడా పెరుగుతున్నాయి. ఆ మెథడ్ కూడా చూడొచ్చు. ఇంకో ఇట్లాంటి క్వశ్చన్స్ ఇచ్చేయాలనుకో, ఫస్ట్ చిన్న నుంచి పెద్ద రాసుకో, అంటే పెరుగుతున్నది మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే నార్మల్గా మెల్లమెల్లగానే పెరుగుతున్నాయి, అంటే డిఫరెన్స్ చేస్తే నాకు 53 47 43 41 వచ్చింది. అంటే ప్రైమ్ నెంబర్స్, ఫస్ట్ ప్రైమ్ నెంబర్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అందులో మళ్ళీ 45 కూడా లేదు, ఇక్కడ 45 లేదు. తర్వాత నెక్స్ట్ 43 52 పెరిగింది తగ్గింది అంటే ఆల్టర్నేట్ మెథడ్ చూసుకోవాలి. ఆల్టర్నేట్లో కూడా ఆడ్ నెంబర్స్ ఇచ్చిండు, మొత్తం డిఫరెన్స్వి కూడా వస్తుంది, కన్ఫ్యూజ్ అవుతుంది బలరామ్ సార్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి 390 470. తర్వాత 514. ఇవన్నీ చేసుకుంటే పెరుగుతుంది తగ్గుతుంది కాబట్టి ఆల్టర్నేట్ మెథడ్ 132 124 142 142. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ 37 45 69 117 197 ఉంది అని అంటే డిఫరెన్స్ చేసినప్పుడు 8 into 3 8 into 6 8 into 10. సో 16 24 32 40. తర్వాత నెక్స్ట్ అట్లా చేసుకుంటే అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి 117 159. ఇది కూడా డబల్ డిఫరెన్స్ మెథడ్లోనే చేస్తాం. 4 18 into 4. తర్వాత దగ్గర నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఇట్లా మధ్యలో ఇచ్చినాయి కాబట్టి 14 13. ముందు ఏం చేయాలంటే 114లోకి వెళ్ళి 40 తీసేసిన, 84 ఉంది, 84ని 3కి డివైడ్ చేసిన అంటే 28 ఈచ్ వచ్చింది. అవునా? మధ్యలో 28 తీసుకొని ఇటు 2 యాడ్ చేస్తే మధ్యలో 2 తీసుకున్నా. ఓకే, మధ్యలో 2 తీసుకొని 16 28 12. తర్వాత డివైడ్ చేస్తే 6 వస్తుంది, అప్పుడు ప్యాటర్న్ 14. తర్వాత 84 వచ్చింది, 84/3 చేస్తే 28. సో మధ్యలో 28 వేసేసుకున్నా, 28కి ఇటు 22 ఇటు 6. తర్వాత డివైడ్ బై 2 మధ్యలో 28 తీసుకో, సపరేట్ చేస్తే 12 ఉంది, 12ని డివైడ్ బై 2 చేస్తే 16. దాన్ని ఇటు స్ప్లిట్ చేసిన అంతే.